అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికంటే ముందండి మనం ఒక పాటని ప్లే చేస్తూ వీడియోలోకి వెళ్ళిపోదామండి. సరేనా? చిన్ని తండ్రి నిన్ను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా, అందుకే అమ్మ ఒడిలోనే దాగుండిపోరా. I'm sorry to say this song sung by someone, but it is purely a relationship between a mother and son, but in this particular voice it take నీ తండ్రి నిన్ను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా. this is think what it's a duet song like sorry to say this, but we'll try. Please don't try again. ఓకే, విషయానికి వస్తే ముద్రగడ గారికి నామకరణం చేస్తారట. నాకు పిలుపు వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి. అదేంటంటే నూతన మీ బతుకు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని ప్రకటించావు. కాపు సోదర సోదరీమణులందరికీ ప్రత్యేక ఆహ్వానం అండి. నూతన నామకరణ మహోత్సవం అండి. ముద్రగడ పద్మనాభానికి బదులుగా ముద్రగడ పద్మనాభరెడ్డి అండి. మంగళవారం అండి, జూన్ 4వ తారీఖు అండి, 2024 అండి, సాయంత్రం 6 గంటలకండి సమయం. కిర్లంపూడి అండి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. కాపు యువత పంపించిందండి నాకు ఇది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదండి ఇన్విటేషన్ కార్డ్ అండి, మాకు వచ్చిందండి ఇది. ఇప్పుడు ఈయనని జనరల్గా చిన్నపిల్లలకైతే ఉయ్యాల పడుకోబెట్టి పేరు పెడతారు. పేరు పెట్టి ఎక్కడ ఎత్తారు? ఉయ్యాలనే ఎత్తారు కదా. మరి ఈయనని ఎక్కడ ఎత్తారండి మీరు? ముద్రగడ పద్మనాభం గారిని మీరు దేంట్లో వేసి పేరు పెడతారండి? ఈయన చిన్నపిల్లోడు కాదండి. చూడు ఎట్లున్నాడు చూడు. ఈయనకు పేరు పెడతారు. పెద్ద ముసలైన స్టార్ అయినా నువ్వుదా కనీసం ఈయనకి పేరు పెట్టినావు అర్థం పర్థం, కానీ ఈయనకు పేరు పెట్టడం ఏంటండి? ఎందుకన్నారు తెలుసా? వినిపిస్తా చూడు, నువ్వు షాక్ అవుతావు. మరి ఈయనకు ఎందుకు ఇప్పుడు పేరు పెడతారో తెలుసా నీకు? అసలు తెలియదు నీకు. ఇప్పుడు వినిపిస్తుంది చూడు. ఇక ఎందుకో నువ్వే అంటావు, ఇక నువ్వే రియలైజ్ అవుతావు. ఇది నీక సంబంధం ఏంటి? మనం ఎంత నాలుగు మాకు సంబంధం ఏంటి? మీ మోచేతికి నీళ్ళు దాకా బతుకు పవన్ గారు టేస్ట్ వచ్చి మాట్లాడితే పంటకి మాకు మీకు సంబంధం ఏంటి? మనం ఎంత వినపడుతుందా? మాకు సంబంధం ఏంటి? మీ మోచేతికి నీళ్ళు దాకా బతుకుతున్నావా? లేదండి. మీ ఎస్టేట్ అయితే అయ్యా పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట, తమది ఏ ఊరండి అయ్యా? ఏ ఊర్లో పుట్టారు? మీ మండలం ఎక్కడండి అయ్యా? మీ జిల్లా ఎక్కడండి అయ్యా? కొంచెం తెలియజేయాలండి అయ్యా. హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే పదవి కోసం. ఈ హైదరాబాద్ పొడి చేయొచ్చు కదా. పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అంతా గెలిచారు కదా. మీ పెట్టిన అభ్యర్థులు పెద్ద మెజార్టీతో గెలిచారు కదా. గెలిచిర్రయ్యా, గెలిచిళ్ళు కాబట్టే కదా గెలిచిండు. 21 మంది నిలబెడితే 21 మంది గెలిచిళ్ళు. సరే, తర్వాత చెప్తా. రాలేదండి. ఎందుకు పారిపోతున్నారండి? అక్కడ డైరెక్ట్గా పోటీలు నిల్చున్నాడు కదండి. మిమ్మల్ని కూడా జగన్ రెడ్డి అక్కడ నియమించిండు కదండి. మీ మెల్లో సాలు వేసి మీ నోట్లో స్వీట్ పెట్టి మిమ్మల్ని ఆహ్వానించి మిమ్మల్ని కూడా అక్కడ నియమించిండు కదండి ఒక ఇన్ఛార్జ్గా. మరి పవన్ కళ్యాణ్ కూడా క్యాడర్ ఉంటుంది కదండి. వాళ్ళ కష్టం వాళ్ళు పడ్డరు. ఓ ఓ ఓ ఏంటండి, ఏం మాట్లాడతారండి? జిల్లాలో మీకు దిక్కు ఉందా అండి? అసలు తూర్పుగోదావరి జిల్లాలో ఎవడన్నా మిమ్మల్ని మీ దిక్కు చూసేటోడు సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, నెత్తురు, పౌరుషం
మీసం మొలతాడు ఏవి నీకు లేవు అనుకుంటానండి. సిగ్గు శరం లేకుండా ఇంకా చూడు, ఇంకా అసలు కథ ఉందా ఇక. హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా. నువ్వు ఎవరైనా చెప్పడానికి లౌడేకే బాల్ అని అనాలి ఉందండి నాకు. కానీ మీ వయసు పెద్దది కాబట్టి ఆగిపోతాను. మీ వయసు గౌరవం ఇచ్చి లౌడేకే బాల్ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలో డిసైడ్ చేయడానికి నువ్వోర్రా ఎరుపు అని అనాలి ఉందండి నాకు. కానీ అది నా సంస్కారం కాదండి, అది నాట్ మై నేచర్. మీ అడ్రస్ చెప్పండి అయ్యా. ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో ఉన్నారు, ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు? ఆంధ్రప్రదేశ్ అంతా ఆయనదేనండి. చెప్పాను కదయ్యా, ఆంధ్రప్రదేశ్ అంతా ఆయనదే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా పవన్ కళ్యాణ్దేనయ్యా. చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాలి వచ్చేస్తారా? రంగు వేసుకొచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? గాలి ఎందుకు వచ్చిందండి? నేల మీద నుంచి వచ్చింది కదా. మిమ్మల్ని గాలికి ఎగిరేసి మింగింది కదా ఇప్పుడు అందరినీ, ఒక్కొక్కరిని గాలి దడ 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 దడమనుకుంటా. పవన్ కళ్యాణ్ గాలి ఎందుకు వచ్చిందండి? నేల మీద నుంచి వచ్చిందండి ఆయన. పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. అగో ఈయన ఇక్కడ ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఇది కథ. పవన్ కళ్యాణ్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించకపోతే ఏమన్నాడు? నా పేరు ప్రతాప్ రెడ్డి రాగా మార్చుకుంటా. ప్రతాప్ రెడ్డి కాదు, పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటా అన్నాడు. మరి ఇప్పుడు మార్చుకోవాలంటే మరి ఉయ్యాలు లేచి పేరు మార్చాలిగా, అదే చేయాలి ఇప్పుడు. అప్పటికిల్లా బిడ్డ చెప్పిందిరా, ఎంత బాగా చెప్పింది చూడుకో. ఆమె కూడా మాట్లాడుతుంది. పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఏం చేయాలి చెప్పి. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. వినాలి కదరా మరి. అప్పటికైనా ఎంత ముద్దో చెప్పింది ఆయన కూతురు. మా నాయనకు బుర్ర పని చేస్తలేదు, వానికి పిచ్చి ముదిరిపోయింది, తొండ ముదిరితో ఊసర వెళ్ళి ఎట్లయితుందో మా నాయన కూడా వయసు మీద పడే కొద్ది వానికి మతి భ్రమించిపోయింది. వాడు ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థం కాలేదని చెప్పి అని చెప్పి చెప్పింది వాళ్ళ బిడ్డ. కానీ వినట్లేడు. ఏం చేయాలి వాళ్ళ నాన్నని చెప్పి ఇక ఉయ్యాలలో పండుకోబెట్టి పేరు పెట్టాలి. అక్కడ చేప తోమడానికి ఉయ్యాల నువ్వు చేపలు తోముతావు బాగా అని ఉయ్యాలలు వేసి ఒకసారి పాట పాడరా ఉయ్యాల పాట. అది కాదు నువ్వు వాడిని విక్కీ గారిని ఎత్తుకొని పాడతావు. ఏం పాట అది? ఊకో పద్మనాభ రెడ్డి అను. రెడ్డి ఊకోవయ్యా చిన్ని పద్మనాభ రెడ్డి. ఈడు ఒక కాపు నాయకుడు, ఒక కాపు ఉద్యమం నడిపిండు, ముద్రగడ పద్మనాభం అని చెప్పి నీకంటూ ఒక పేరు, ఒక స్థాయి, ఒక గుర్తింపు ఉన్న యదవి నువ్వు ఎర్రి. ఒకడెవడో పిలిచిండని. అరే ఎందుకురా నీకు ఇంత కక్ష? నాకు అర్థం కాదు. మెగా కుటుంబం అంటే ఒరే కాదురా, నాకు అర్థం కాదు. నీ కళ్ళ ముందు మీ కమ్యూనిటీ నుంచి ఒకటి ఎదగకూడదా? ఎదిగితే నీ మంట మడుతుంది. కళ్ళల్లో నోట్లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ మంటలు మడతాయారా బోసిడి. నేను తిడదామన్నా కూడా నాకు అసలు తిట్టబుద్ధి కావట్లేదు. ఎందుకంటే నీ వయసుకి ఇచ్చేయాల్సిన గౌరవం ఉంది కాబట్టి. మరి వయసు 60 ఉంది, గాడిదకు వచ్చినట్టు వచ్చినాయి, మళ్ళీ మాటలు చూస్తున్నావు, ఒక గీనితోటి మాటలు అనిపించుకుంటాను. ఎలా అవసరమా? నీ మనం అంత వయసు లేదు వీడికి. ఎందుకురా నాకు అర్థం కాదు. మీ దాంట్లో కాపుల దాంట్లో ఒకడు ఎదుగుతాడు, ఒకడు ముందుకు వస్తాడు, ఒకడు పార్టీ పెట్టిండు, వాడు నడిపిస్తాడు, ఒక యూనిటీ తీసుకొస్తాడు జనాలందరిలో, ఒక మంచి ఒక సమాజాన్ని నిర్మించడానికి తాపత్రయపడతాడు, తపన పడతాడు అని చెప్పి
అలాంటి ఆయనకి మీరు సహకారం అందించాల్సింది పోయి వాడిని ఓడిస్తా పవన్ కళ్యాణ్ ఓడించకపోతే ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకోరు రెడ్డి అని పెట్టుకో ఇప్పుడు పేరు పెట్టు ముద్రగడ పద్మనాభన్ రెడ్డి అని పేరు పెట్టు ఎర్రి పేరు మార్చుకో ప్రెస్ మీట్ పెట్టి మొన్న ఎట్లా మాట్లాడినావు ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా ఎక్కడయ్యా మీది మీ ఫ్యామిలీ ఎక్కడన్నా మీ మండలం ఎక్కడండి ఆంధ్ర మొత్తం పవన్ కళ్యాణ్దే రాయలసీమ ఆంధ్ర ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర మిడిల్ ఆంధ్ర అన్ని ఆంధ్రలు ఒక్కడే కింగ్ కళ్యాణ్. నువ్వు విమర్శిస్తే పొలిటికల్గా వంగగీతకు సపోర్ట్ చేసుకో, అది నీ ఇష్టం. ఎందుకంటే వంగగీత కూడా కాపు కమ్యూనిటీ కాబట్టి ఆవిడకి మద్దతు ఇచ్చుకో. ఓడిపోతే నువ్వు రెడ్డి అని పేరు పెట్టుకోడేంద్ర ఎరుపు సిగ్గుశరం ఉందా అసలు ఏమన్నా నీకు? నిన్ను ఎట్లా తిట్టే సిగ్గు వస్తుంది నాకు అర్థం కాదు. ఈ పేరు మార్చుకో, అర్జెంటుగా పేరు మార్చుకో, లేకపోతే మాత్రం తెలుసా అది మా జక్కులమలతోటి నీ బొమ్మ చేపించి ఉయ్యాలు వేసి ఊపి పేరు పెట్టి తిన్నే ఇదే చెట్టు గట్టి. ఓకేనా? థ్యాంక్ యూ. ఐ మీన్ ముద్రగడ గారు, నేను ఏమన్నా తప్పుగా మిమ్మల్ని తిట్టుంటే క్షమించండి. అది ఎంత తిట్టాలనే ఉద్దేశం కాదండి. అది మీ పెద్ద వయసు ఉంది, పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే రెడ్డిగా మార్చుకో అని చెప్పాలని నా ఉద్దేశం, అంతమించి వేరేం లేదు. థ్యాంక్ యూ. జై హింద్.